అయితే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నీకు ఎలాంటి సమస్య వచ్చినా నీ నుంచి దేవుని ప్రేమని ఎవడు వేరు చేయలేడు. అయితే శ్రమ వచ్చింది కదా, కష్టం వచ్చింది కదా అని చెప్పి నువ్వేం చేయకూడదు, ఆ కిరీటమును పొందుకునేదానికి నీలో ఏముండాలి? ఓపిక ఉండాలి, నిరీక్షణ ఉండాలి. ఆ కిరీటం నీ దగ్గర నుంచి ఎవరు తీసుకోకూడదు అని అన్నా కూడా సరే, నువ్వేం కలిగి ఉండాలంటే దేవుని ప్రేమ పట్ల నీవు నిరీక్షణ కలిగి ముందుకు కొనసాగాలి. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు, ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు నేను ఆయన ద్వారా ఏమై ఉన్నాము? ప్రేమించబద్ధులమై ఉన్నాము. హల్లెలూయా. ఎందరికో లేని ధన్యత దేవుడు నీకు నాకు ఇచ్చి ఉన్నాడు. ఈరోజు నీకు నాకు ఇచ్చి ఉన్న ఆ ప్రేమను నేనేం చేయాలనంటే దాన్ని నువ్వు ఆ ప్రేమ చూడండి, ప్రేమన్నా ఆత్మీయమైన కిరీటమన్నా ఇవన్నీ దేవుడు మనకిచ్చిన ఆత్మ సంబంధమైన ఫలములవి. అవి నీలో ఉంటే ఖచ్చితంగా నువ్వేం చేస్తావంటే, నువ్వు ఇతరులను ప్రేమించి ఆ కిరీటము, ఇంతకుముందు చదువుకున్నాం కదా మనము, ఆ కిరీటమును నువ్వే అందరికీ దేవుడు ఏం చేస్తాడంట? అనుగ్రహిస్తాడు. ఆయన లేఖనం ప్రకారం నడుచుకున్న వారికి. అదే ఇజ్రాయెల్ ప్రజలకి అందరికీ దేవుడు ఎందుకు ఇవ్వలేదు? అందరూ ఆయన మాట వినలా. ఆయన మాట విని వారు మాత్రమే ఎక్కడికి అడుగు పెట్టారు? కనాను దేశంలోనికి అడుగు పెట్టారు. ఈరోజు నువ్వు నేను కూడా ఆయన మాట ప్రకారం ఎవరమైతే ఎందరైతే నడుచుకుంటారో వాళ్ళందరూ కూడా ఒకానొక రోజుకి దేవుని రాకడలో ఎత్తబడతాము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఒకసారి 1 పేతురు 5వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. ఇక్కడే ఉంటుంది యాకోబు పక్కనే. 1 పేతురు 5వ అధ్యాయం. నీకు అప్పగింపబడిన వారి పైన 5వ అధ్యాయం 3-4. ఓకే. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. హల్లెలూయా. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఏం పొందుకుంటామంట? వాడబారని కిరీటము. అంటే ఇదేమవుదు? ఎండొస్తే దానిపైన షైనింగ్, ఏదైనా చూడండి, బంగారు కిరీటం ఉంటుంది, ఎక్కువ రోజులు దాన్ని వాడామనుకో ఏమవుతుంది? దానికున్న అందము పోతుంది. ఈరోజు అనేక రకాలైన, ఇప్పుడు ప్యాలెస్లు రకరకాల అందమైన ఈ సృష్టిలో ఉన్నవి, అవన్నీ కూడా సరే కొద్ది రోజులైతే ఇటుకున్న ఏమవుతుంది? అందం పోతుంది. అవి ఏమవుతాయి? ఇప్పుడు కొన్ని చెట్లు ఉన్నాయి, ఫ్లవర్స్ వస్తాయి, అవి మళ్ళీ సాయంత్రానికి ఏమైపోతాయి? వాడిపోతూ ఉంటాయి. అయితే వాడబారని మహిమా కిరీటం, ఇక్కడ ఈ కిరీటం ఎలాంటిది అంటే వాడబారని కిరీటం. ఎప్పటికి కూడా ఇది ఏమవుదు? వాడిపోదు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ కిరీటము నీకు పరలోకం నుంచి ఇచ్చింది, ఆత్మ సంబంధమైన కిరీటము. ఈ కిరీటము మహిమా కిరీటము. హల్లెలూయా. చూడండి ఎన్ని రకాల కిరీటములు దేవుడు, ఇవన్నీ కిరీటములతో ఈయన చెప్తూ వస్తున్నాడు. అదన్నీ కూడా ఒకే ఒక కిరీటం. అది ఆ కిరీటమును నువ్వు గట్టిగా పట్టుకోమన్నాడు. ఎవరు? యోహాను భక్తుడు. అయితే ఇక్కడ అంటూ ఉన్నాడు, ప్రధాన కాపరి అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిన మహిమా కిరీటమును మీరు పొందుకుంటారంటూ ఉన్నాడు. ఈ కిరీటమును నువ్వేం చేయాలంటే జాగ్రత్తగా నువ్వు పొందుకోవాలంటే నువ్వేం చేయాలి? అప్పగింపబడిన దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా. కాపాడుకోవాలి. నీకేమి ఇచ్చినాడో, నీకేం తలాంతి ఇచ్చాడో దాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. నువ్వు ఇక్కడ ఇందులో కూడా నేను ఆ స్థితిలో ఉండాలి, నేను పలానా స్థితిలో ఉండాలి కాదు. నీకు ఇచ్చిన దానిని నువ్వేం చేయాలంటే జాగ్రత్తగా పట్టుకోవాలి. హల్లెలూయా. నీకు ఇచ్చిన దానిని నువ్వేం చేయాలంటే జాగ్రత్తగా నువ్వు పట్టుకోవాలి. అప్పుడే నువ్వేం చేయగలుగుతావనంటే దేవుని ఆ మహిమ వాడబారిని కిరీటమును నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. మనము చాలా విషయాల్లో మనం ఏం చేస్తూ ఉంటామని అంటే మనకేముండదంటే స్థిరత్వం ఉండదు. మనము చింతిస్తూ ఉంటాము, బాధపడుతూ ఉంటాము. కొన్ని విషయాల్లో దేవుడు వచ్చే వరకు మనము వెయిట్ చేయలేము కొన్ని విషయాల్లో. అయితే అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, మీరు నెమ్మది కలిగి ఉండాలి. హల్లెలూయా. నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ కలిగి ఉంటే ఖచ్చితంగా అక్షయమైన కిరీటంను పొందుకుంటావు, మహిమగల కిరీటంను పొందుకుంటావు, వాడబారిన కిరీటంను పొందుకుంటావు.
వీటన్నిటిని నువ్వు పొందుకోవాలి అని అంటే నువ్వు దేవునిలో విశ్వాసంతో నువ్వు ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. నీ విశ్వాసం నిన్ను ఏం చేస్తుందంటే నిన్ను నీతిమంతునిగా చేస్తుంది. నీ విశ్వాసం నిన్ను దేవునికి దగ్గరగా చేస్తుంది. నీ విశ్వాసము దేవునితో నడిచేలాగా చేస్తుంది. నీ విశ్వాసము వాడబారినదిగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా.